నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్ప? నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారితో డైరెక్ట్ గా చెప్పడం నేను చేసిన నేరమా? ఏ నువ్వు ఒప్పుకోకపోతే నాకింకో అమ్మాయి దొరకదా? నాకు అసలు పెళ్ళే కాదా? నువ్వే కావాలని, నిన్నే భారీగా పొందాలని నేను ఇంతగా కోరుకుంటుంటే నువ్వు మాత్రం నన్ను ఒక పురుగులా చూస్తున్నావు. నన్ను అసహించుకుంటున్నావు, నన్ను చేదరించుకుంటున్నావు. ఏంటి కారణం? ఏంటి కారణం? ఏ నేను నీకు తగనా? నేను అందంగా లేనా? అణకుగా లేనా? నాకు ఆస్తిపాస్తులు లేవా? వాటన్నిటికీ మించి నాకు నీ మీద ప్రేమ లేదా? నిన్నే ప్రాణంగా భావిస్తుంటే నన్ను ఎందుకు నువ్వు అంగీకరించట్లేదు? నేను చేసిన తప్పేంటి చెప్పు, చెప్పు నిసర్గా. నాలో ఉన్న లోపమేంటి చెప్పు నిసర్గా, చెప్పు. అంటే నువ్వు కాదంటున్నా నేను వెనకపడుతున్నానని, నువ్వే కావాలని కోరుకుంటున్నానని నా మీద చులకన భావమా? ప్రేమించడం, పెళ్లి చేసుకుంటానని చెప్పడం నీ దృష్టిలో చులకన భావమే అయితే నీ అంత మూర్ఖురాలు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. నేను వెళ్ళాలి. వెళ్ళు. కానీ నాకు వెళ్లే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళు. నేనెందుకు నచ్చలేదు? నాలో ఉన్న లోపమేంటి? మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోకపోయినా నేను ఆయన్ని ఎదిరించైనా నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటానని మీ అమ్మగారితోనే చెప్పాను. మొదట కాదన్నా తర్వాత మీ అమ్మగారే నేను నీకు సరైన జోడి అని ఒప్పుకున్నారు. కన్నతని ఒప్పుకున్నాక నీకేంటి అభ్యంతరం? అసలేంటి నీ ఉద్దేశం? నీ మనసులో ఏముంది? నీ ఆలోచన ఏంటో చెప్పు నిసర్గా. దిస్ ఇస్ టూ మచ్. నన్ను ఇలా టీజ్ చేయడం చాలా తప్పు. ఇలా చేస్తే నేను ఏం చేస్తావు? ఏం చేస్తావు నిసర్గా? దారిన పోయే వాళ్ళని పిలిపించి కొట్టిస్తావా? కొట్టించు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేస్తావా? చేయించు. నువ్వేం చేసినా నీ మీద నాకు ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఎందుకు తెలుసా? నేను నిన్నంతగా ఇష్టపడుతున్నాను, అంతగా ప్రేమిస్తున్నాను. నీకెవనా మెంటలా? కళంకం లేని ప్రేమకు నువ్వు పెట్టే పేరు మెంటలే అయితే ఓకే, నేను మెంటల్నే. కళంకమని ఏదేదో మాట్లాడుతున్నాడు. చెప్పానా? నువ్వేమైనా అనుకో, ఏదైనా చేసుకో, బట్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నన్ను అర్థం చేసుకుని సరిగా. నేను ఇంతగా చెప్తున్నా నువ్వు ఇలా మొహం తిప్పుకుంటావంటే అది నీ అవివేకం. అసలు మీ ఆడవాళ్లే ఇంత. నమ్మకూడని వాళ్ళని నమ్ముతారు, నమ్మాల్సిన వాళ్ళని నమ్మరు. చూడండి సరిగా, ఏ విషయంలో అయినా మనం అతిగా ఆలోచిస్తే ఆ అతే మన గతిని మార్చుతుంది. అలాగని నన్ను యాక్సెప్ట్ చేయకపోతే నీ లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను అంటం లేదు. యాక్సెప్ట్ చేస్తే మనమిద్దరం సంతోషంగా ఉండగలమని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా మాట విని సరిగా. నాకు తండ్రి లేడని అయినా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావు, గుర్తుందా? నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నిన్ను. అది నీ బ్యాక్గ్రౌండ్ చూసి కాదు, నిన్ను చూసి. ఇంకో మాట, ప్రాణ స్నేహితులతో పెళ్ళైన తర్వాత కూడా ఒకే ఇంట్లో కలిసి ఉండడం అనేది రేరుగా జరుగుతుంది. అది నీ విషయంలో జరుగుతుంది నిసర్గా. ఎస్, మహేష్ మీనాక్షిల పెళ్లి జరగబోతుంది. ఆ ఇంటికి నువ్వు కోడలుగా రాబోతున్నావు. మహేష్ మీనాక్షి, నువ్వు, నేను, నలుగురు స్నేహితులం ఒకే ఇంట్లో ఉండడం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ రిక్వెస్ట్. ఇక నిన్ను డిస్టర్బ్ చేయను. నిర్ణయం నీదే నిసర్గా. బాయ్.
మమతల పొదల విరామం.